వైఎస్సార్ జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మోట్నూతులపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ ఎస్ఐ వేధింపులు తాళలేకపోతున్నానంటూ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు గంగాధర్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. గంగాధర్పై హత్యాయత్నం కేసు ఉందని సీఐ నరసింహులు తెలిపారు. ఎస్ఐ వేధింపుల వల్లే గంగాధర్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని 25వ తారీఖు 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నటువంటి ఒక కేసును కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం 109 BNS యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాని కేసులో ఉన్నటువంటి ముద్దా అయినటువంటి గంగాధర్ కోసం కూడా గత 2-3 రోజులుగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. అతను విలేజ్లో లేడు. సో అతని కోసం మేము గాలిస్తూ ఉన్నాం. సో ఈరోజు మధ్యాహ్నంగా అతను స్టేషన్ బయట ఉన్నటువంటి ఒక పాయిజన్ తీసుకొని ఒక బాటిల్ తీసుకొని సో అతను చనిపోవాలని పాయింట్ వరకు ఏదో తీసుకోవడం పాయిజన్ తీసుకోవడం జరిగింది. సో అతను ఇమీడియట్ గా అతని వాళ్ళ బంధువులు వీళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో అతను చేయడం ఏంటంటే అతను మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం సో అతను ఏదో వేరే ఫిర్యాదు ఇచ్చినటువంటి అతని యొక్క భార్యతో ఇతను ముద్దాయి ఇల్లీగల్ ఎఫైర్ ఉన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కంప్లైంట్ను ఒక కర్ర తీసుకొని నెత్తి మీద బాగా కొట్టడం వలన అతను జరిగినటువంటి ఇంజురీస్ వలన మేము ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. సో అతని ఎఫ్ఐఆర్ కేసులో పెట్టినారని పాయింట్ ఆఫ్ వ్యూతో అతను భయపడి ఈ విధంగా చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైనా సరే అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దా ఈ విధంగా చేసినాడు. సో అతని మీద లీగల్ గా తగినటువంటి చర్య ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది.